ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. హోదాను సాధించుకోవాలి అంటే మనం ఉద్యమించాలి. ప్రత్యేక హోదా ఉద్యమం భుజాన వేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు చెప్పినట్టు గొర్రెల్లాగా ఉండొద్దు, సింహాల్లా పోరాడాలి. చంద్రబాబును జగన్ను నమ్ముకొని 10 ఏళ్లుగా గొర్రెల్లా ఉన్నాం. ఇక నుంచి అయినా సింహంలా గర్జించాలి. ప్రత్యేక హోదా కోసం మనం సింహంలా పోరాడి సాధించుకోవాలి. అవసరమైతే లాక్కోవాలి. ప్రతి కాంగ్రెస్ నేత కార్యకర్తలు ప్రజలకు వెళ్ళి బీజేపీ, వైసీపీ, టీడీపీ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిస్తున్నా. బీజేపీతో వారు చేస్తున్న చీకటి పొత్తులను ప్రజలకు వివరించాలి. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఆ మాటతోనే నేను ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టాను అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తెలిపారు. 10 ఏళ్ళు గమ్మనున్నామే, 10 ఏళ్ళు ఊసే లేకుండా ఉన్నామే. ప్రత్యేక హోదా ఇచ్చారా? ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా? బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి? చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి? ఎవరు కొట్లాడారు? ఆఖరికి జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటారు, మోడీ గారంటే అపారమైన గౌరవం అంట. ఎందుకు సార్ గౌరవం అని అడుగుతున్నాం. మన రాష్ట్రం కోసం ఏం చేశాడు మోడీ గారని మీకు గౌరవిస్తున్నారు? మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా? మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా? దేనికి గౌరవం? ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని? కేడీ కాదా మోడీ? మోసం చేయలేదా ప్రజలని? మోసం చేస్తే ఏమవుతారు? మోసగాళ్ళు గారా? డిఫాల్టర్లు కదా కేడీ అనేది? డిఫాల్టర్ కాదా మోడీ? మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే డిఫాల్టర్ కదా? మరి డిఫాల్టర్ని కేడీ అనగా ఏమనాలి? మోసం చేసిన వాడిని 420 అనగా ఏమనాలి? మోడీ 420 అయితే, మోడీ కేడీ అయితే చంద్రబాబు గారు కూడా కేడీయే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీయే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 420, చంద్రబాబు గారు కూడా 420. మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా. ఈరోజు ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి? ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చనుంటే ఈ పాటికి ఎక్కడుండదు మన రాష్ట్రం. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశారు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పట్టుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టులనైనా పూర్తి చేశారా? ఏది పూర్తి చేశారు? 10 చేశారా? 5 చేశారా? 2 చేశారా? మీరా రాజశేఖర రెడ్డి గారు వారసు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిలబడలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు. ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉన్నది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారు. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి
మద్దతుతో రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు పోరాడుతూనే ఉంటానని ఇది సాధించేంత వరకు శ్రమిస్తూనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేతగా ఈ ధ్యేయంతోనే ముందుకు సాగుతానని 5.5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా నా మన సాక్షిగా ఈ ప్రతి